ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరచడం పిల్లరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 1వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. యోధాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనమండి. పిల్లరా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తులు అంటున్నాడు, మరి కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తారంగా ఉండాలట. కానీ ఆ ప్రేమ, కనికరము, ఆ సమాధానమును ఇచ్చేవారు ఎవరు అంటే సృష్టికర్తన తండ్రి, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన కనికరమ గల తండ్రి, అంతేకాదు సమాధానకర్త. అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడంటే ప్రేమామయుడు. కాబట్టి మరి అవి మన దగ్గర ఉండాలంటే, మనలో ఉండాలంటే, మన కాడ ఉండాలంటే యేసు ప్రభుని మరి నమ్మాలి, సొంత రక్షకుడు అంగీకరించాలి. మరి అంగీకరించడమే కాదు, నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ కనికరం మన మీద ఉంటుంది, ఆయన సమాధానం మన మీద ఉంటుంది, ఆయన ప్రేమ మన మీద ఉంటుంది. ఇతరులకు కూడా అటువంటి కనికరమును, సమాధానమును, ప్రేమయు కలిగి ఉంటాం. మరి భక్తుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. మన జీవితాల్లో ఈ 2025 సంవత్సరంలో మరి దేవుని కనికరం మన మీద ఉంటుంది, దేవుని సమాధానం మన మీద ఉంటుంది, ఆయన ప్రేమ మనలో ఉంటుంది. కాబట్టి ఆయన ఇంకా ఎవరైతే అంగీకరించుకున్నారో అంగీకరించండి. అంగీకరించిన వారు ఆయనలో మరి ఆధ్యాత్మిక ముందుకు సాగుతున్నప్పుడు దేవుని ప్రేమ విస్తరించునుగాక. ఆ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు, ఆశ్చర్యకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దావీదుగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, ఆస్వాదించండి. దావీదుగో మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. నాయకులు, అధికారులు మంచివంతు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రభు ఇగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా. మరి నాయన వారి ప్రభా వారి చెడ్డ అలవాట్ల నుండి విడుదల చేసుకుని దేవాన్ని ప్రభా నీతి మార్గం నడిచి కృప దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన చదువుకునే బిడ్డలకి మంచి ఆరుగులతో నింపండి, జ్ఞానంతో నింపండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి యేసు నీకు వందలు. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వంతు నింపండి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పడినంతను కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తామని నీకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి దేవా తండ్రి యేసు నీకు స్తోత్రాలు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. ప్రవర్తన గృహాలు లేని వారు గృహం దయచేయండి. ప్రవాదిగో తండ్రి యేసు వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి. సేవకులు, సేవకురాండ్రులు, వారి బిడ్డలు, కుటుంబం, సంఘం అంతటిని కూడా మీరు ఆశ్రయించి దీవించి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపినామని మేము తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.